ఇప్పుడు పుష్ప టికెట్ 750 అంటున్నారు. మీరేమంటారు? టికెట్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే పుష్ప 2 కున్న క్రేజ్ కి నిజంగా నమ్ముతారు. 50 రూపాయలు పెట్టినా కూడా మీకు 200 కోట్లు వస్తాయి. అంత క్రేజ్ ఉంది. ఎందుకంటే అన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాని అంత మీరు ఒక రోజులోనే దండుకోవాలంటే నిర్మాతలకి ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మీకే నష్టం భయ్య. నేను చెప్తున్నా ఏంటంటే పుష్ప 2కి 50 రూపాయలు టికెట్ పెట్టినా 100 రూపాయలు టికెట్ పెట్టినా మీకు 200 కోట్స్ కంపల్సరీ వస్తాయి. వాక్ మై వర్డ్. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది మూవీకి. మీకు ఇంకా తక్కువ చేసి ఇస్తే పాపం చిన్న ప్రేక్షకులు అదే క్లాస్ సి లో ఉన్న వాళ్ళు అందరు వెళ్ళి చూస్తారని నా అభిప్రాయం. అంటే గేమ్ చేంజర్ పుష్ప 2 ఒకేసారి వస్తే గేమ్ చేంజర్ ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు కదా. అంటే గేమ్ చేంజర్ సంక్రాంతికి అని వేస్తారు కాబట్టి పుష్ప 2కి యునామస్ గా హిందీలో తప్ప ఎక్కడ ఏ ఇండస్ట్రీలో పోటీ లేదు. కానీ హిందీలో ఎవరో అది కూడా చిన్న హీరో వస్తున్నారు కాబట్టి కొంచెం టికెట్లు తగ్గించుకుంటే పుష్ప 2ని కొట్టే సినిమానే లేదని అనుకుంటున్నాను నేను. అది హిట్ అంటారు పుష్ప 2. అంటే కొంచెం ఈ టీజర్ లోనే ఒక 2 సాంగ్స్ అమ్మవారు తిరుపతి అమ్మవారి గెటప్ చూసి వచ్చేసి అనిపిస్తుంది నాకు. అంత బాగా డిజైన్ చేశారు సినిమాని. సినిమా స్టోరీ సుత్తిగా ఉన్న బోర్ ఉన్న కొన్ని సీన్ చూసేసి ఆ సాంగ్ చూసి అమ్మవారి సాంగ్ చూసి అండ్ ఫైట్స్ పెట్టారు కదా టీజర్ లో, అది చూసేసి సినిమా వచ్చేస్తే చాలు 200 కోట్లు అని అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇది ఫ్లాప్ అవుతుంది హిట్ అవ్వదు అంటారు. కొంతమంది మేడం యునామస్ గా ఎక్కడైనా మీరు యూట్యూబ్ లో చూడండి ఇంత ఫాస్ట్ గా వెళ్ళిన టీజర్ ఏది అంటే పుష్ప 2. కానీ బాహుబలి తర్వాత కూడా మీరు కామెంట్స్ విషయంలో కానీ అందరి అభిప్రాయాలు కానీ యునామస్ గా చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అని యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు కూడా వెయిటింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ అందరూ ఒకటే. ఎవరో కొంచెం పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్ చేయాలని అలా అన్నారు కానీ అందరూ ఒకటే అని నా అభిప్రాయం. మొన్న అల్లు అర్జున్ గారు చాలా బాగా అన్స్టాపబుల్ లో బాలకృష్ణ అడగగానే చిరంజీవి గారి గురించి చెప్పారు. నాకు తెలియని చిరంజీవి చాలా ఉంది, మీకు తెలిసిన చిరంజీవి మెగాస్టార్ అని అంత బాగా చెప్పారు. కాబట్టి వాళ్ళలో ఏం లేదు, మనమే ఊరికే కొట్లాడుకుంటున్నాం అని చెప్పి నా అభిప్రాయం. ఓకే.